ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం 9వ సామాన్య గురువారంలో అడుగుపెట్టి ఉన్నాం. ఈరోజు సువార్తలో ఒక వ్యక్తి యేసును అడుగుతున్నాడు, అన్నిటికంటే గొప్ప ఆజ్ఞ ఏది? యేసు సమాధానం స్పష్టంగా ఉంది. నీ పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించు, నీ పొరుగు వానిని నీ వలె ప్రేమించు. మార్కు శుభవార్త 12వ అధ్యాయము 30వ వచనం నుంచి 31వ వచనం వరకు. క్రైస్తవ జీవితం అంతా ఈ 2 ఆజ్ఞలలోనే నిండి ఉంది. దేవుని ప్రేమించే వ్యక్తి తప్పకుండా మనుషులను కూడా ప్రేమిస్తాడు. ప్రేమ అనేది ఎదుటి వారిని ప్రవర్తన మీద ఆధారపడదు, అది దేవుని నుండి వచ్చే వరం. వారు ఎలా చేస్తే నేను కూడా అలాగే చేయాలని మనం ఈ రోజుల్లో ప్రశ్నించుకుంటున్నాం. నాకు స్నేహితులు స్పందించడం లేదు, వారు వారి జీవితాల్లో చాలా బిజీగా ఉన్నారు. నేను బ్రతికున్నానో లేదో కూడా పట్టించుకోవడం లేదు, అయితే నేను వారిని వదిలివేయాలా అనేటువంటి ఆందోళనలు మన మదిలో మెదులుతున్నాయి. ఈరోజు సువార్త వెలుగులో సమాధానం ఇలా ఉంటుంది. వారు నీకు చేసినట్లు నీవు వారికి చేయకు, క్రీస్తు నీకు చేసినట్లు వారికి చేయుము. యేసు శిలువపై ఉన్నప్పుడు కూడా ఆయనను విడిచిపెట్టిన శిష్యులను ద్వేషింపలేదు. పేతురు ఆయనను 3 సార్లు నిరాకరించాడు. ఆయన యేసు పునరుత్థానం అతనిని ప్రేమతో తిరిగి పిలిచాడు. కాబట్టి క్రైస్తవ ప్రేమ అంటే పట్టించుకొని వారిని ద్వేషించకపోవడం. క్రైస్తవ ప్రేమ అంటే స్పందించిన వారిని కోసం ప్రార్థించడం. క్రైస్తవ ప్రేమ అంటే మనశ్శాంతిని కోల్పోకుండా ఉండటం. అయితే వారితో సంబంధం కొనసాగించాలా అనే ప్రశ్నకు, ప్రేమించడం అంటే ఎప్పుడు వెంబడించడం కాదు. కొన్నిసార్లు దేవుడు మనకు ఇలా చెబుతాడు, వారిని ఆశీర్వదించు, వారి కోసం ప్రార్థించు, కానీ నీ హృదయాన్ని బాధపెట్టే ఆశలను విడిచిపెట్టు. స్నేహితులు బిజీగా ఉండవచ్చు, జీవితంలో బాధ్యతలు పెరిగి ఉండవచ్చు. అందువల్ల అదే సమయంలో నీ విలువలు ఇతరుల స్పందనతో, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ల రిప్లైతో కొలవకూడదు. దేవుడు నిన్ను గుర్తుంచుకున్నాడు, క్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు. అదే నీ నిజమైన గుర్తింపు. పునీత పౌలు తిమోతికి చెబుతున్నాడు, దేవునికి ఇష్టమైన సేవకుడిగా నిన్ను నిరూపించుకో. అంటే మనశ్శాంతి, ఆనందం, విలువ ఇతరుల ప్రశంసలపై కాకుండా దేవుని చిత్తంపై ఆధారపడాలి. ఈరోజు సోషల్ మీడియా యుగంలో వందలాది పరిచయాలు ఉన్న నిజమైన సంబంధాలు తగ్గిపోతున్నాయి. మెసేజ్ చూశాడు కానీ రిప్లై ఇవ్వలేదు అనే బాధ చాలామందిని వెంటాడుతుంది. యేసు మనకు గుర్తు చేస్తున్నాడు, ప్రేమను లావాదేవీగా చూడవద్దు. నీవు నాకు చేస్తేనే నేను చేస్తాను అనే భావన క్రీస్తు భావన కాదు. క్రైస్తవ ప్రేమ అంటే ప్రతిఫలం ఆశించకుండా ప్రేమించడం. క్రైస్తవ ప్రేమ అంటే క్షమించడం. క్రైస్తవ ప్రేమ అంటే అవసరమైనప్పుడు నిశ్శబ్దంగా వెనక్కి తగ్గడం. కానీ క్రైస్తవ ప్రేమ అంటే ద్వేషాన్ని హృదయంలో పెట్టుకోకపోవడం. ఈరోజు ప్రభువు మనల్ని అడుగుతున్నాడు, నీవు ప్రేమిస్తున్నావా లేక ప్రేమకు ప్రతిఫలం కోరుతున్నావా? స్నేహితులు స్పందించకపోయినా వారిని ద్వేషించవద్దు, వారి కోసం ప్రార్థించు. నీ హృదయంలో ప్రేమను నిలుపుకో. ఎందుకంటే క్రైస్తవుని ప్రమాణం ఇతరుల ప్రవర్తన కాదు, క్రీస్తు ప్రేమ. నన్ను గుర్తుంచుకునే వారిని నేను ప్రేమించగా, క్రీస్తు నన్ను ప్రేమించినట్లు అందరినీ ప్రేమించే వరాన్ని మనకు ప్రసాదించాలని ఈరోజు ప్రార్థిద్దాం.